welcome back to my channel all about money. Across the universe for you, my love, I would die. I don't know when the వాళ్ళ వ్లాగ్ ఏంటి అంటే మేము వండర్లాకి వెళ్ళినాం. వండర్లాలో మేము ఏమేం రైడ్స్ ఎక్కినాం, ఎలా ఎంజాయ్ చేసాం అనేది వ్లాగ్ అన్నమాట. మరి లేట్ ఎందుకు, వ్లాగ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ We're gonna keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm అప్పుడెప్పుడో నేను డిగ్రీలో ఉన్నప్పుడు వచ్చిన వండర్లాకి మళ్ళీ ఇప్పుడు ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఒక 5 years అవుతుంది. వండర్లాకి వెళ్ళాలి అనే ప్లానే మాకు లేకుండే, ఇట్స్ ఏ సడన్ ప్లాన్. అట్లా అనుకొని వచ్చేసినాం. కానీ మేము వండర్లాకి రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ 1 o'clockకి రీచ్ అయినాం. మీరు వండర్లాకి వెళ్తే ఒకసారి ఏమైనా ఆఫర్లు డిస్కౌంట్లు ఉన్నాయా అని సర్చ్ చేసి వెళ్ళండి వెబ్సైట్ లో. వండర్లాలో చిన్నపిల్లలకు కూడా టికెట్ ఉంటది. ఏజ్ ని బట్టి కాదు, హైట్ ని బట్టి. పిల్లలు 85 centimeter కన్నా ఎక్కువ ఉంటే టికెట్ అయితే పక్కాగా తీసుకోవాల్సిందే. నివాన్షి కూడా మేము టికెట్ తీసుకున్నాం. వాడు 2 years అయినా కూడా 85 centimeters కన్నా ఎక్కువగా ఉండే హైట్ అయితే. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? సీక్రెట్ అని కాదు, కానీ ఒక ఆఫర్ లాగా అనుకోండి. ఒకవేళ మీ బర్త్డే రోజు అయినా ఆర్ ఎల్స్ మీ బర్త్డే మంత్ అయినా మీకు ఒక టికెట్ అయితే ఫ్రీగా వస్తుంది అనమాట. ఫ్రీ అంటే బై 1 get 1 లాగా అనుకోండి. నాకైతే అన్ని రైడ్స్ ఎక్కాలని ఉండే, కానీ మేము వెళ్ళింది లేట్ గా కాబట్టి మేము ఆల్మోస్ట్ అన్ని ట్రై చేసినాం. కానీ కొన్ని రైడ్స్ అయితే ఎక్కలేదు. ఎందుకంటే మాకు అసలు టైమే సరిపోలేదు. మేము వెళ్ళింది 1 o'clock కాబట్టి. ఎట్లుండే భయమైందా? భయం ఏం కాలేదు. ఫస్ట్ టైం ఎక్కినా నార్మల్ ఉందా? కళ్ళ తెచ్చిన కళ్ళు మూసుకున్నావా? ఫస్ట్ ఫ్రంట్ అప్పుడు కళ్ళు మూసుకున్నా, రిటర్న్ లో కళ్ళు తెచ్చి బాదా మేమైతే అసలు సూపర్ డూపర్ గా ఎంజాయ్ చేసినాం. ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు అనిపించింది మాకైతే. ఇంకా మా నివ్వి గురించి అయితే చెప్పని అవసరమే లేదు. వాడైతే సూపర్ డూపర్ ఎగ్జైటెడ్ ఉండే మాకన్నా ఎక్కువగా ఆ గేమ్స్ చూసి. కానీ అన్ని గేమ్స్ అయితే ట్రై చేసిండు వాడు. నివాన్ చేస్తాడు ఇప్పుడు. నివే హాయ్ చెప్పు. హాయ్ చెప్పు నివాన్. నివాన్ దగ్గర రింగ్ కా నేను చూపించేది ఇదంతా కిడ్స్ ప్లే స్టేషన్ అనమాట. పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. మా నివ్వి బాబా అయితే ఏ రైడ్ ఎక్కినా అన్ని బ్లూ కలరే చూస్ చేసుకొని ఎక్కినాడు రైడ్స్ అయితే.
రైడ్ ఎట్లుండే శిర్ష? సేమ్ ఎట్లుండే? స్పేస్ లో అయినట్టుండే. ఇప్పుడా ఆల్మోస్ట్ కొన్ని రైడ్స్ అయితే కంప్లీట్ చేసినాం. ఇంకా అప్పటికి మాకు ఫుల్గా ఆకలిస్తుంది. ఫుడ్ విషయంకి వస్తే అసలు అవుట్ సైడ్ ఫుడ్ అలౌ లేదు. అట్లానే అక్కడే ఫుడ్ తింటే అసలు టేస్టే లేకుండే. దట్టు మళ్ళీ చాలా కాస్ట్ ఉంది ఫుడ్ అక్కడ. హాయ్ చెప్పు. నివాంష్ మంకీ మూవీ ఎట్లా అనిపించింది చెప్పు. ఇప్పుడు మంకీ మూవీ చూసినాం కదా, అది ఎట్లుంది? బాగుంది. బాగుందా మంకీ? ఎటు అది లాస్ట్ పోదాం. నివాంష్ ఎంజాయ్ చేసినావు వాటర్ గేమ్స్? ఏమేమి ఆడినావు? ఇంకా వాటర్ స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు ఎందులోకి వెళ్ళేసి వస్తున్నాం మనం? ఇంటికి కాదు, మనం ఇందాక ఎక్కడ ఆడుకున్నాం? ఏంటది వాటర్? ఎక్కువ మనపై నివాన్ చెప్పు, నీ చేతులకు ఏమైంది? ఎందుకు అట్లా అయింది? ఏమెక్కుతావు? వాటర్ గేమ్స్ కూడా మేము ఏమంత ఎక్కువగా ఆడలేదు. అప్పటికి వాటర్ గేమ్స్ 5 o'clock క్లోజ్ అంటే మేము 4 o'clock వాటర్లో ఆడడానికి అయితే వెళ్ళినాము. నివ్వి అయితే వాటర్లా పిచ్చి పిచ్చిగా ఆడినాడు. అసలు మమ్మల్ని చంపేసినాడు అనమాట, ఈత కొడతా అని. వాటర్ గేమ్స్ ఆడేటప్పుడు నేనైతే వీడియోస్ క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే నా ఫోన్ లాకర్లో పెట్టేసిన కాబట్టి. 5 o'clock వాటర్ గేమ్స్ అన్ని క్లోజ్ అయినాక మళ్ళీ ఫ్రెష్ అయ్యి జాయింట్ వీల్ ఎక్కడానికి అయితే మీదకి వచ్చేసినాము. చెప్పిందా బాగా తిరిగే? బాగుందంటే ఎట్లుంది?
రైడ్స్ అయితే అన్ని ఎక్కలేదు అనుకోని కాసేపట్ల వండర్లా అన్న రౌండ్ గా తిరుగుదాం అనుకునేసరికి ఫుల్ గా వర్షం అయితే పడడం స్టార్ట్ అయింది. అదేందో గాని వర్షం పడుతుంటే మరి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా, అందుకే వేడివేడిగా సమోసా అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా తినేసి వెదర్ లో అలా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాం అనమాట కాసేపు. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.